తెలియదు కానీ మిమ్మల్ని చూస్తే మాకు ఎనర్జీ వస్తుంది కాబట్టి రవితేజ గారు ఒక్కసారి ఇట్లా డిప్ అయిపోతూ ఉంటుంది అసలు. అప్పుడప్పుడు దాన్ని రోజు చార్జ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఫుల్ డైనమిక్ పర్ఫార్మర్ శ్రీలీల ఈరోజు చాలా ఒక చీర కట్టుకొని చాలా నాకేం తెలియదు అసలు ప్లీజ్ డోంట్ ఇన్వాల్వ్ మీ టైప్లో కూర్చొని ఉంది. అండ్ ఫస్ట్ టైం డెబ్యూ చేస్తున్నటువంటి డైరెక్టర్, డెబ్యూటెంట్, ఇంటర్వ్యూలో కూడా డెబ్యూ చేస్తున్నటువంటి భానుగారు. ఫస్ట్ ఇంటర్వ్యూ మీ ఎక్స్పీరియన్స్ తర్వాత ఫస్ట్ భానుగారితోనే మొదలు పెడదాం. భానుగారు మీ నుంచే స్టార్ట్ చేస్తాం. ఇలాంటి చేసి 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 చాలా చేస్తాం. నేను కూడా చెప్పండి భానుగారు, రైటర్ టు డైరెక్టర్, ఇలా రవితేజ గారితో ఒక సినిమా, శ్రీలీల గారు హీరోయిన్ అండ్ నేను యాంకర్ గా ఒక ఇంటర్వ్యూ అవుతుందని మీరు అనుకున్నారా? అది చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్ ఇంటర్నేషనల్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడినట్టుగా ఉంది నాకు. అసలు ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. రైటర్ కదా. చాలా ఎట్కాలు ఉన్నాయి. ప్లీజ్ సారీ ఫర్ ది ఇంటరప్షన్, కంటిన్యూ. చెప్పండి. ఫస్ట్ సుమగారితో ఇంటర్వ్యూ అంటే కొంచెం టెన్షన్ పడ్డాను. అది అబద్ధం అసలు ఉండదు. లేదు ఇప్పుడు కూల్. మీది ఏ ఊరండి? నాది వైజాగ్ అండి. ఓకే. అంటే ఈ సర్కాజం అనేది రైటింగ్ లో ముందు నుంచే ఉండేదా, లేకపోతే రవితేజ గారు కలిసిన తర్వాత ఆయనతో వర్క్ మొదలు పెట్టిన తర్వాత స్టార్ట్ అయిందా? ఆనెస్ట్ గా చెప్పు. దానికి నువ్వు అనవసరంగా లేని పని అని సన్మాన సభలు పెట్టదు. నువ్వు ఆనెస్ట్ గా ఉన్నది చెప్పి. లేదు, నాకు కామెడీ టైమింగ్ ఫస్ట్ నుంచి కామెడీ అంటే చాలా ఇష్టం అండి నాకు. నేను సామాజ వర్గం మూవీకి రైటర్ గా పనిచేశాను. సో తర్వాత చాలా ఎంటర్టైన్ మూవీస్, వాల్టర్ వేరయ్య సార్తో ఫస్ట్ మూవీ నాకు వాల్టర్ వేరయ్య డైలాగ్స్ వన్ ఆఫ్ ద రైటర్ ని దానికి నేను. ఆ తర్వాత సార్తో పరిచయం అవడం. సో ఎంటర్టైన్మెంట్ నాకు చాలా ఇష్టం. మ్యాక్సిమం ఎంటర్టైన్ చేసే హీరోలు ఎవరైతే అందరూ నాకు బాగా. సో రవితేజ గారు అందులో లీడింగ్ కాబట్టి ఫస్ట్ ఆయనకి అప్రోచ్. అందులో రవితేజ గారు ఫస్ట్ ఎంటర్టైనింగ్ హీరోస్.